ఏపీలో ఫెంగల్ తుఫాన్ తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారుతుంది అని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. ఇప్పటికే దీనికి ఫంగల్గా నామకరణం కూడా చేసింది. అయితే ఈ తుఫాన్ తమిళనాడు మీద ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా తమిళనాడు తీర ప్రాంతం దగ్గర మహాబలేశ్వరం దగ్గర తీరం దాటే అవకాశం ఉంది 30వ తేదీ సాయంత్రంకి. అప్పటికి తమిళనాడు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి అక్కడ జిల్లా యంత్రాంగాలు ప్రభుత్వాలు అప్రమత్తం అవ్వాలని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. అయితే ఈ ప్రభావం దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల మీద ఎక్కువగా ఉండే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరుకి ఆరెంజ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. మరి 30వ తేదీ లోపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. మరోవైపు చూస్తే కనుక బంగాళాఖాతం తీర ప్రాంతాలు మొత్తం కూడా అలజడిగా ఉంటాయన్నది వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపింది. తీర ప్రాంతాల్లో అలల ఉధృతి కొనసాగుతుంది. తీరం వెంబడి దాదాపుగా గంటకు 75 కిలోమీటర్ల వేగం వరకు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. తీర ప్రాంతం మొత్తం అలజడిగా ఉన్న నేపథ్యంలో అన్ని పోర్టులోని కూడా 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే తీర ప్రాంతాల్లో ఏదైతే సముద్రం ప్రాంతం అంతా కూడా అలజడిగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులందరికీ కూడా 30వ తేదీ వరకు చేపల వేటకు వెళ్ళవద్దన్న హెచ్చరికలు అయితే మాత్రం కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాంధ్ర ఏదైతే ఉందో అక్కడ దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరికీ కూడా ప్రత్యేకమైన అలర్ట్స్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. అలాగే తీర ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి అక్కడ తీర ప్రాంతాల ప్రజలు భద్రత కోసం అక్కడ జిల్లా యంత్రాంగాలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా ఆంధ్ర వరకు చూసుకుంటే కనుక కాకినాడ, విశాఖపట్నం, బాపట్ల, ప్రకాశం ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇక్కడ కూడా తీర ప్రాంతాలంతా కూడా కొంత అలజడిగా ఉంటుంది కాబట్టి మత్స్యకారులకి చేపల వేటకు వెళ్ళవద్దనే హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి. ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురవడం, మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది 30వ తేదీ వరకు. ఈ నేపథ్యంలో యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేస్తుంది. అయితే ఈ తుఫాన్ ప్రభావం కేవలం దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల మీద మాత్రమే ఉంటుంది. తమిళనాడు మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మహాబలేశ్వరంతో పాటు అక్కడ 9 జిల్లాల్లో ఇప్పటికే ప్రత్యేకమైన అలర్ట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. తమిళనాడు తీర ప్రాంతం దగ్గర తీరం దాటుతుంది కాబట్టి తమిళనాడు ప్రభుత్వాన్ని ఇప్పటికే వాతావరణ శాఖ ఐఎండీ కూడా ప్రత్యేకంగా హెచ్చరించడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక ప్రస్తుతం ట్రింకోమలికి 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. అలాగే నాగపట్నంకి 320 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది గంటకు దాదాపుగా 12 కిలోమీటర్ల వేగంతో తన పయనాన్ని కొనసాగిస్తూ ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక 30వ తేదీ నాటికి మహాబలేశ్వరం దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ ఈ సైక్లోన్ ఎఫెక్ట్ దక్షిణ కోస్తా ఆంధ్ర మీద కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏపీ ప్రభుత్వం దక్షిణ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఉన్న యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు అయితే జారీ చేసింది. ఇది లేటెస్ట్ వెదర్ ఇన్ఫో. వీడియో జర్నలిస్ట్ అనిల్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.